విషయం అనేక ఖురాన్ మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మస్జిదులు లేదా ఖురాన్లు మానవులకి ఇవి మార్గదర్శకత్వం మరియు ఇవి ఆరోగ్యప్రదాయని అని కూడా. మార్గదర్శకత్వం జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, మంచేది చెడేది, పాపమేది పుణ్యమేది, హరామేది హలాలేది, స్వర్గానికి వెళ్ళాలంటే ఎలా జీవించాలి, లేకపోతే ఎలా జీవిస్తే మరి నరకానికి వెళ్ళిపోతారు, ఈ యొక్క సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, వీటన్నిటి నుంచి ఎలా రక్షణ పొందాలి, అల్లా యొక్క ఆగ్రహం నుంచి ఎలా రక్షణ పొందాలి, ఇవన్నీ కూడా మస్జిద్లో మరి తెలియని వారికి నేర్పించడం, ఖురాన్ చదవడం ద్వారాను ఇవన్నీ కూడా అల్లా తెలియజేస్తూ ఉంటారు. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనలు, హదీసుల ద్వారా కూడా ఇవన్నీ కూడా మనకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అందుకే మరి వీటి యొక్క ఇలాజ్ మరి అనేక రకాలుగా ఉంది. రేగి ఆకుల మరి గుసుల ద్వారా కానీ, అజ్వా ఖజూర్ల ద్వారా కానీ, గుసుల ద్వారా కానీ, వజూ చేయడం ద్వారా కానీ, సూరే బకరా కానీ, ఖురాన్ చదవటం కానీ, నమాజ్ చదవటం కానీ, ఇంట్లో కానీ జమాత్తో మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదవటం కానీ, ఇలా అనేక పద్ధతులు ఉన్నాయి. మరి ఇంతేకాకుండా వీటి గురించి ప్రత్యేకంగా మనం ఇంతకుముందే ఆల్రెడీ తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది. ఇక మస్జిద్లో జమాత్తో నమాజ్ చదవడం వల్ల ఇలాంటి అనేక వాటి నుంచి మనం రక్షణ పొందవచ్చని కూడా హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. నమాజ్ మరి ఖురాన్ చదవటం, రాత్రులలో ఖురాన్ చదవటం, నమాజ్ చదవటం, అల్లాని ప్రార్థించడం మన యొక్క మైండ్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు అని, మనకి ఏదైనా చెడు అలవాట్లు, చెడు పద్ధతులు, చెడు ఆలోచనలు ఉంటే కనుక వీటి నుంచి కంట్రోల్లో ఉండాలంటే కనుక మస్జిద్కి వచ్చి జమాత్తో నమాజ్ చదవటం, రాత్రులలో లేచి నమాజులు చదవడం లేదా ఖురాన్ చదవటం లేదా అప్పుడప్పుడు ఉపవాసాలు పెట్టడం, వీటి వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. మరి నమాజ్, ఖురాన్ మానవులకి ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను, ఇహలోకంలోను పరలోకంలో కూడా అనేక రకాల మార్గదర్శకాలు అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక మస్జిద్లో ఇమాం వెనుక నమాజ్ చదివితే, మస్జిద్లో ఇమాం వెనుక నమాజ్ చదవటం వల్ల ఇంకా అనేక రకాల పుణ్యాలు లభిస్తాయి. మరియు ఎవరైతే మస్జిద్లో ఇషా నమాజ్, రాత్రి చివరి నమాజ్ చదివి దాని తర్వాత వితర్ నమాజ్ కూడా చదువుతారో అటువంటి వ్యక్తి ఇమాం వెనుక ఇషా నమాజ్ చదివి దాని తర్వాత వితర్ నమాజ్ కూడా ఎవరైతే చదువుతారో అటువంటి వ్యక్తి పూర్తి రాత్రి మొత్తం కూడా ఆరాధనలో ఉన్నంత పుణ్యం లభిస్తుంది అని కూడా అనేక రకాల వాక్యాలలో చెప్పడం జరుగుతూ ఉంది. మస్జిద్ను శుభ్రం చేసేటటువంటి ఒక స్త్రీ, మస్జిద్ను పరిశుభ్రం చేసేటటువంటి ఒక స్త్రీ ఒకనొక రోజు కనిపించకపోతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడుగుతారు ఏమైందని. ఆమె చనిపోయిందని తెలుసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్ళి